కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఈసారి రాష్ట్రానికి అవసరమైనటువంటి అనేక అంశాలు సాధించుకునేటువంటి దానికి అవకాశం కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి తరుణంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తు విషయంలో దాన్ని ఉపయోగించుకునేటువంటి దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ముఖ్యంగా మొన్న గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకి చెప్పినటువంటి ప్రతి మాటని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 199% అమలు చేసినటువంటి ప్రభుత్వంగా ఏ రోజు కూడా ప్రజలు అడగకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా అనేక పథకాల్ని అందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణలు ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్ గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు వ్యతిరేకంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓట్షేర్ అనేటువంటి గతంలో వచ్చింది. ఇప్పుడు 49.85% గతంలో గత ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు 40% వచ్చింది. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. ఆ ఓట్ షేర్ అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి అవకాశం కానీ ప్రసక్తి కానీ ఉండదు. దాన్ని మళ్ళీ పెంచుకునే వెళ్తాం. దీనికి అనేక ఉదాహరణలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 91లో జయలలిత గారు 234కి 228 సీట్లు గెలిచారు. 234 సీట్లకి 228 సీట్లు గెలిచారు జయలలిత గారు. కేవలం 6 సీట్లు డిఎంకేకి వచ్చాయి 1991లో. 1996కి వచ్చేసరికి 230 సీట్లు డిఎంకేకి 4 సీట్లు ఏఐడిఎంకేకి వచ్చాయి. రాజకీయాల్లో ఇటు అటవడం అటు ఇటు అవ్వడం అనేటువంటిది సహజం. డెఫినెట్ గా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. అందులోని ఆంధ్ర, తెలంగాణ లేకపోతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ తమిళనాడు పరిస్థితులు కానీ సహజంగా గతం నుంచి ఉన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ట్రెండ్ ఎప్పుడు కూడా ఒప్పకే ఉంటుంది. నేను కూడా చాలా మంది సోదరులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. మనకు 95, 100 వస్తాయని కొంతమంది, 140 వస్తాయని కొంతమంది, 60, 70 వస్తాయని కొంతమంది చర్చ జరిగినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పాను. అయితే 1 సైడెడ్ గా ఉంటుంది, లేకపోతే ఇటే ఉంటుంది తప్ప మార్జినల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేటువంటిది మన ఫ్రెండ్స్ గత అనేక సందర్భాల నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా
మా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫైట్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదాహరణలుగా డెఫినెట్ గా ప్రజల పక్షాన వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దానికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి మీకు రానటువంటి కాలంలో కూడా ఇదే రకంగా సహకారాన్ని అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.